పైన పటారం లోన లొటారం అన్న చందంగా తయారైంది తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి. పైకి కొత్తగా కనిపిస్తున్నా లోపల మాత్రం చెప్పలేనన్ని సమస్యలు. ఇళ్లు నిర్మించి నెలలు కాకముందే బీటలు వారాయి. కాలం గడిచే కొద్దీ ఒక్కటొక్కటిగా సమస్యలు బయటపడుతున్నాయి. లీకులు, డ్యామేజ్ ఇలా చాలానే వెలువడుతున్నాయి. వాటన్నిటినీ తీర్చుకోలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు ఏది విరిగి పడుతుందో అని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. 2 చినుకుల వర్షానికే వాటర్ లీకేజ్తో నరక యాతన చవిచూస్తున్నారు. ఎంతో ఆశతో ఇళ్లల్లో అడుగుపెట్టిన వారికి ఆ ఆనందం ఎంతో కాలం మిగలటం లేదు. కాలం గడిచే వాటిలో లోపాలు ఒక్కటొక్కటిగా బయటికి వస్తున్నాయి. రోజు ఏదో ఒక సమస్యతో నరకం చూస్తున్నారు అక్కడి జనం. ఇంత నాసిరకం ఇళ్లు కేటాయించారని బాధితులు మండిపడుతున్నారు. ఇటువంటి ఇళ్లలో ప్రశాంతంగా ఎలా ఉండాలని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి. పాలేరు నియోజకవర్గంలోని మల్లెమడుగు గ్రామంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆర్భాటంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించారు. ఆ ఇళ్లను ముస్తాఫానగర్, దసలాపూర్ కాలనీకి చెందిన లబ్ధిదారులకు డ్రా పద్ధతిలో కేటాయించారు కూడా. అయితే ఇళ్లలో చేరి 8 నెలలు కాకముందే బీటలు వారాయి. అంతేకాకుండా చిన్న వరకు కురిసిన తేలికపాటి వర్షాలకు కూడా ఇంటి ముందు చెరువులు తలపిస్తున్నాయి. ఇది ఇలాంటి కనీసం ఇళ్ల దగ్గరకు వెళ్ళడానికి రోడ్డు సౌకర్యం కూడా కల్పించలేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత చేస్తామన్న కాంట్రాక్టర్లు ఇప్పుడు ముఖం చాటేశారు. వాటర్ లీకేజీలు అయి పరిస్థితి దారుణంగా తయారైంది. ఇటువంటి ఇళ్లలో ఎలా బ్రతికేది అని ఆవేదన చెందుతున్నారు ప్రజలు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఇళ్ల పరిస్థితి ఇప్పుడు దయనీయంగా తగిలింది. ఎన్నికల ముందు ఆర్భాటంగా నిర్మించిన ఇళ్లు నెలలు గడవక ముందే పడైపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఓట్ల కోసమే అరకొరగా ఇళ్లు నిర్మించి పేదల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడుతున్నారు. తమ పేరు చెప్పుకుని అధికారులు బాగా డబ్బులు నొక్కేశారని ఆరోపిస్తున్నారు. ఎప్పుడు ఏది ఊడి మీద పడుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నామని ఆవేదన చెందుతున్నారు లబ్ధిదారులు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ ఇళ్లకు మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు. కనీసం రోడ్డు సౌకర్యమైనా కల్పించాలని వేడుకుంటున్నారు. మా 2 డేస్ నుంచి వర్షాలు పడుతున్నాయి, బాగా ఇబ్బంది అవుతుంది. పైన 3వ బ్లాక్ మాది బ్లాక్ నెంబర్ 4 పైన మొత్తం పెచ్చలు ఊడాయి. చెమ్మ వస్తుంది వర్షం పడ్డప్పుడల్లా. మొత్తం గోడ మా గ్యాప్ ఉంది, వాష్ ఏరియా గ్యాప్లో మొత్తం వాటర్ పడి చెమ్మ వస్తుంది మాకు. మా పిల్లల ఆటో, మా ఆయనకి ఆటో ఉంది, ఆటో పోవడానికి రావడం చాలా ఇబ్బంది అవుతుంది. జారుతుంది మొత్తం, రిపేర్లు ఆటోకి అన్నీ పంచర్లు అవుతున్నాయి, టైర్లు. పిల్లలు స్కూల్ పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. మాకు కొద్దిగా రిపేర్లు చేయాలి, రోడ్డు కావాలండి, మెయిన్ రోడ్ మాకు రోడ్డు కావాలి. లైట్లు లేవు, మెయిన్ రోడ్ మీద రోడ్ల వస్తుంటే పోతుంటే చాలా ఇబ్బంది అవుతుంది. బయట తాగేటోళ్ళు కూడా కూర్చుంటున్నారు బ్రిడ్జి కింద. అన్ని గుంటలే ఉన్నాయి, మొత్తం గుంటలు. వాటర్ అసలు ఒక్కోసారి ఆటో ఆగిపోతే నెట్టడానికి కూడా ఎవరు ఉండట్లేరు. నేను ఇక్కడ మల్లెమడుగు డబుల్ బెడ్రూమ్ హౌస్లో ఉంటాము. F7లో 7 బ్లాక్ మాది. పైన టెర్రస్ పైన ఈ 2 డేస్ నుంచి వర్షం వస్తుందండి. ఆ వర్షానికే నీళ్లు జామ్ అయ్యి మొత్తం కాలు పెడితేనే దిగబడిపోతుంది. అంతా వీడియో తీశారు ఈసార్లు. వాటర్ పోవటానికి కూడా ఎటు అవకాశం లేదండి. మొత్తం ఒక సైడ్ పెట్టారు, పైపులు వేసారు, కానీ ఆ పైపులకి నుంచి అయితే వాటర్ పోవట్లేదు. మొత్తం పెచ్చులు వేసినాయి. మన వాష్ ఏరియాలో కూడా వాటర్ గారిపోతున్నాయి. పంపులు ఒకటి లీక్ అయ్యి ఉన్నాయి. ఆ పంపులు కూడా క్వాలిటీ పెట్టలేదు, డోర్లు కూడా ఇరిగిపోతున్నాయి. అసలు ఏదైనా సరే క్వాలిటీ లేదు. ఎక్కడ ఉండలేకపోతున్నామండి. ఎప్పుడు ఏమవుతుందో జరగట్లేదు. కాలు పెడితేనే దిగబడిపోతుంది. మరి నైట్ పూట ఉండాలంటే బాగా ప్రాబ్లం అవుతుంది. పిల్లలు మేమందరం భయపడుతున్నాం. ఎక్కువ చెట్టు కిందనే ఉండాల్సి వస్తుంది. ఈ 2 డేస్ నుంచి ఈ వర్షం మామూలు వర్షానికే ఇంత ఇది అవుతుంటే మరి పెద్ద వర్షాలు వస్తే ఎలా అండి? మాకు హెల్ప్ చేయాలి. వచ్చి ఒకసారి చూసి ఎంక్వైరీ చేయండి. వచ్చి ఒకసారి మీరు కూడా పర్యవేక్షణ చేయాలి. ఇక్కడ మల్లెమడుగు డబల్ బెడ్రూమ్ 60 డివిజన్ కిందకి వస్తుంది. నియోజకవర్గం పాలేరు వస్తుంది. ఈ డబల్ బెడ్రూమ్ ఎలక్షన్ల ముందు హడావుడిగా ఓట్ల కోసం ఇచ్చిపోయారు, కానీ ఇక్కడ ఏమున్నాయి ఏందనేది ఏం పట్టించుకోలేదు. ఈ 2 రోజుల నుంచి వర్షం కురిసి ఆ బిల్డింగులు మొత్తం వాటర్ ఆగి
అంతా బిల్డింగ్ కూలుతుంది. ఇప్పుడు మీడియా వాళ్ళు కూడా చూశారు, మొత్తం తీశారు, కూలుతుంది. దానివల్ల అన్ని నీళ్లు కిందికి వచ్చేసి ఆ కరెంటు షాక్ వస్తుంది. ఎర్త్ వైర్ పైనే ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ 2 పిల్లగాళ్ళకి ఎర్తు కొట్టేసి కింద పడి ఇక ఆ లైన్కి జనాలు పోవట్లేదు. కరెంట్ మీటర్లో నీళ్ళు ఆగినాయి. వాళ్ళకి పెద్ద సమస్య ఉంది. దీనికి లీడర్లు వచ్చేసి దీన్ని చూసి పరిశీలించాల్సిందిగా కోరుతున్నా. అంతే వీళ్ళకి రోడ్డు ఇటు రామన్నపేట నుంచి లేదు, ఇటు బీసీ కాలనీ నుంచి లేదు. వీళ్ళకి డంపింగ్ నుంచి రోడ్డు కావాలి. ఇవాళ వర్షం 2 రోజులు పడితే ఆ వర్షం డంపింగ్లో మొక్కల్లోతు దిగబడుతుంది. ఇవాళ పొద్దున 2 ఆటోలు కింద పడ్డరట. వాళ్ళంతా కూడా ఇవాళ బిల్డింగ్ కూలుతుందని చెప్పేసి భయపడి చెట్ల కిందనే ఉంటారు. అందరు చూడండి ఒకసారి. ఆ ఆటోలు కూడా లోకల్ కూడా పోయితే దారి కూడా లేవు. దయచేసి వాళ్ళ దారి ఒకటి. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ నీళ్లు ఎమర్జెన్సీగా వాళ్ళకి పరిష్కరించాలి. అది కూలేతట్టున్నాయి బిల్డింగ్లు. ఇక్కడ మల్లెలమడుగు డబల్ బెడ్రూమ్ 60 డివిజన్ కిందకి వస్తుంది. నియోజకవర్గం పాలేరు వస్తుంది. ఈ డబల్ బెడ్రూమ్ ఎలక్షన్ల ముందు హడావుడిగా ఓట్ల కోసం ఇచ్చిపోయారు, కానీ ఇక్కడ ఏమున్నాయి ఏందనేది ఏం పట్టించుకోలేదు. ఈ 2 రోజుల నుంచి వర్షం కురిసి ఆ బిల్డింగ్లు మొత్తం వాటర్ ఆగి అంతా బిల్డింగ్ కూలుతుంది. ఇప్పుడు మీడియా వాళ్ళు కూడా చూశారు, మొత్తం తీశారు, కూలుతుంది. దానివల్ల అన్ని నీళ్లు కిందికి వచ్చేసి ఆ కరెంటు షాక్ వస్తుంది. ఎర్త్ వైర్ పైనే ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ 2 పిల్లగాళ్ళకి ఎర్తు కొట్టేసి కింద పడి ఇక